మిలాదున్ నబీ పండుగ సందర్భంగా గురువారం చారిత్రాత్మక చార్మినార్ వద్ద నిర్వహించిన ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. హైదరాబాద్ ఆల్ ఇండియా సున్నీ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో ఉదయం నుంచి ర్యాలీలు నిర్వహించారు. రాత్రి సమయంలో ఆటోలో డీజేతో పాటు జనరేటర్ ఉండగా అదే ప్రాంతంలో కొందరు యువకులు టపాసులు కాల్చారు. దీంతో ఒక్కసారిగా నిప్పురవ్వలు జనరేటర్ మీద పడడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి యువకులు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. చార్మినార్ వద్ద ముందస్తు చర్యలో భాగంగా ఏర్పాటు చేసిన ఫైర్ ఇంజిన్ ద్వారా అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, ఉదయం నుంచి కూడా మిలాదుల్ నబీ పండుగ సందర్భంగా పాత బస్తీలో అనేక చోట్ల కూడా ఈ ఊరేగింపు ర్యాలీలు కొనసాగుతూ ఉన్నాయి. సాయంత్రం కాలం సమయంలో వీరి పండుగ ఆచారంగా ఆల్ ఇండియా సున్నీ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో మిలాదుల్ నబీ ర్యాలీ తీస్తూ ఉండగా చార్మినార్ ప్రాంగణానికి చేరుకున్నటువంటి వెంటనే అక్కడ టపాసులన్నీ కూడా వీళ్ళు పేలుస్తున్నటువంటి క్రమంలో వీరు ఏర్పాటు చేసుకున్నటువంటి డీజే వెనక భాగంలో ఉన్నటువంటి జనరేటర్ వాహనం పైన ఈ టపాసుల నిప్పురవ్వలు వచ్చి ఆ జనరేటర్ పైన పడడంతో ఆ జనరేటర్ ఒక్కసారిగా పేలి అక్కడ మంటలు ఏర్పడడంతో ఒక్కసారిగా అందరూ అక్కడి నుంచి కూడా పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పటికే పోలీసులు అప్రమత్తం అవ్వడము, ఫైర్ సేఫ్టీ అధికారులు అప్రమత్తం అవ్వడంతో పెద్ద ప్రమాదమే తప్పిందనుకోవాలి. వందలాది మందిగా యువత అంతా కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ అయ్యి మిలాదుల్ నబీ సందర్భంగా ఈ క్రాకర్స్ తో కాల్చడము, డీజే సౌండ్స్ తో వాళ్ళకు ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారంగా ఇది ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. చార్మినార్ వద్ద జరిగినటువంటి ఘటనపై మాత్రం కొంత అందరూ భయానక సిచ్యువేషన్ తో అక్కడి నుంచి పరుగులు తీయడము, పోలీసులు ఉరుకులు పరుగులు తీయడము, ఫైర్ అధికారులు అక్కడికి చేరుకొని మొత్తానికి చివరిగా మంటలన్నీ కూడా ఆరిపోయడము, ఎవరు కూడా ఎలాంటి ఇంజురీస్ కాలేదు. కానీ అక్కడ ఆ జనరేటర్ వాహనం ఒక భారీ శబ్దంతో పేలేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక భయానక సిచ్యువేషన్ అయితే అక్కడ నెలకొంది. చార్మినార్ ఆనుకొని దగ్గర ఈ ప్రమాదం జరగడంతో కొంత అందరు కూడా టెన్షన్ కి లోనైనటువంటి సిచ్యువేషన్. ఇమీడియట్ గా స్పందించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడికి చేరుకుని మంటలను పూర్తి స్థాయిలో నిలిపివేసి దేని కారణంగా ఈ మంటలు చెలరేగాయి అనే దానిపై కూడా పరిశీలన చేపట్టడంతో ఆ జనరేటర్ వెనక ఉన్నటువంటి వాహనం పైన ఈ క్రాకర్స్ నిప్పురవ్వలు పడడం వల్లే పవర్ సప్లైకి అంటుకొని ఈ మంటలు చెలరేగాయి. విత్ ఇన్ 10-15 మినిట్స్ లో అధికారులు అక్కడికి చేరుకొని అక్కడే ఫైర్ సేఫ్టీ పోలీస్ అధికారులు కూడా నిత్యం డ్యూటీలో ఉంటారు కాబట్టి ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి అక్కడికి వెళ్లి ఆ మంటలంతా కూడా ఆర్పే ప్రయత్నం చేశారు. సుమారు 15 నిమిషాల పాటు తీవ్రంగానే శ్రమించారు మంటలను పూర్తి స్థాయిలో ఆర్పేందుకు. అక్కడ యువకులు ఎవరు కూడా ఎలాంటి ఇంజురీస్ అవ్వకుండా, ఎవరు కూడా ఎలాంటి నష్టం జరగకుండా అతి జాగ్రత్తగా అధికార యంత్రాంగం అంతా కూడా ఇమీడియట్ గా వారి దగ్గర ఉన్నటువంటి ఎమర్జెన్సీ కిట్స్ యూజ్ చేయడము, ఫైర్ అధికారులు వచ్చిన తర్వాత వాటర్ ఉపయోగించి మంటల్ని పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చారు. శివ.